ఈ ఉగాది నుండి మిథున రాశి వారికి ఏ విధంగా ఉందండి? మిథున రాశి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి వారికి ఈ సంవత్సరం గ్రహగతులన్నీ పరిశీలన చెయ్యగా ఈ సంవత్సరం అంతా పర్వాలేదన్నట్టుగానే ఉంది. 70% అనుకూలం, 30% ప్రతికూలం. కాబట్టి ఈ సంవత్సరం మిథున రాశి వారికి అన్ని రకాలుగా కూడా కుటుంబ వ్యవహారాలు బాగుంటాయి. విదేశీ సంబంధమైన విషయాల యందు మీకు లాభాలు కలుగుతాయి. ఆ లాభ వ్యయాలు సమానంగా ఉంటాయి. డబ్బులు వస్తాయి, ఖర్చులు అవుతూ ఉంటాయి. మొత్తానికి అవసరాలు తీరుతాయి. అప్పులు చేయకుండా జాగ్రత్తగా మీది మీరు కాపాడుకుంటే సరిపోతుంది. స్త్రీలకు మంచి బహుమతులు లభిస్తాయి. దాన ధర్మములు చేసి నలుగురిలో పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు మొదలైనటువంటి వారికి వృత్తిలో ఒత్తిడి విపరీతంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులు బాగా కష్టపడితే కానీ ఈ సంవత్సరం ఉత్తీర్ణులు కాలేరు. మిథున రాశి వారు బాగా కష్టపడవలసి ఉంటుంది. కొన్ని విషయముల్లో ఈ సంవత్సరం అంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కొన్ని రోజులు కొంత దుఃఖంతో, కొంత విశ్రాంతి లేకుండా అలసటతో కూడా ఉంటారు. కాబట్టి సుఖము, దుఃఖము ఇవన్నీ సరి సమానంగా మిథున రాశి వారికి ఉంటాయి. ప్రతి పనిలో కూడా జాగ్రత్తగా ఉండాలి. చేసేటువంటి ప్రతి విషయాన్ని శ్రద్ధగా చేస్తే ఈ సంవత్సరం మీకు తిరుగు లేకుండా ఉంటుంది. దైవారాధన బాగా చెయ్యండి. మిథున రాశి వారు ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రము, ప్రతి నిత్యము అర్ధనారీశ్వర స్తోత్రము, శివాలయ దర్శనము, విష్ణు దేవాలయ దర్శనం ఈ సంవత్సరం అంతా చేస్తూ ఉండండి. అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు మీకు బాగా తగ్గుతాయి. రామనామం కానీ శివనామం కానీ వ్రాయటం మొదలు పెట్టండి, సరిపోతుంది.